పాలకొల్లు నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పథకం పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ కు ప్రజాస్వామ్యం గురించి, పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అరాచకం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి నిధులను పక్కదోవ మళ్లించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారంటూ మంత్రి నిమ్మల ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అందిన కాడికి అన్ని చోట్ల దోచేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర జగన్ది అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ వైసీపీ నేతల బృందం గవర్నర్ కి ఇచ్చిన ఫిర్యాదు పత్రం ఈ శతాబ్దపు విడ్డూరమంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. నాడు వైసీపీ ప్రభుత్వం 90% హామీలను నెరవేర్చలేని జగన్ ఆ పార్టీ నాయకులకు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత లేదని పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేయనుందని మంత్రి పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.